బీఎస్ఎఫ్లో ఉద్యోగం అంటేనే సవాల్తో కూడుకుంది. ప్రతికూల పరిస్థితుల్లో బోర్డు దగ్గర పనిచేయడమే చాలా సవాల్తో కూడుకుంది. అయితే ఈ పని చేయడానికి ఒక మహిళ కూడా ముందుకొచ్చారు. ఆమె సుమన్ కుమారి. ప్రతికూల పరిస్థితుల్లో బోర్డులో పనిచేయడమే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగం. పురుషులు బీఎస్ఎఫ్లో ఉద్యోగం చేయాలంటేనే చాలా కష్టం. అటువంటిది బీఎస్ఎఫ్లో మొదటి మహిళా స్నైపర్గా రికార్డు క్రియేట్ చేశారు సుమన్ కుమారి. మొదట బీఎస్ఎఫ్లో చేరిన ఆమె తర్వాత స్నైపర్గా ఎదగాలని భావించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్ళు ప్రోత్సహించడంతో సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ లో 8 వారాల కఠిన స్నైపర్ కోర్సును పూర్తి చేశారు సుమన్ కుమారి. ప్రతిష్టాత్మకమైన ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సర్టిఫికెట్ ను కూడా సాధించారు. ట్రైనింగ్ లో కూడా టాప్ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించడంతో ఆమెకు స్పెషల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. దాంతో ఇప్పుడు ఆమె స్నైపర్ ఇన్స్ట్రక్టర్ గా విధులు నిర్వహించే అవకాశం కనపడుతోంది. పంజాబ్ లో ఒక బీఎస్ఎఫ్ ప్లాటూన్ కు కమాండర్ గా ఉన్నప్పుడు సరిహద్దు అవతల నుండి స్నైపర్ దాడులు గమనించింది సుమన్ కుమారి. అప్పటి నుండి ఆమె స్నైపర్ గా ఎదగాలనుకుంది. ఇదే విషయంపై ఉన్నతాధికారులకు లేఖ రాసింది. వాళ్ళు ప్రోత్సహించడంతో ఛాలెంజింగ్ కోర్సు చేసింది. బీఎస్ఎఫ్ స్నైపర్ ట్రైనింగ్ పూర్తి చేయాలంటే చాలా మానసిక స్థైర్యం, శారీరక దృఢత్వం, పట్టుదల ఉండాలి. వీటన్నింటినీ అధిగమించి స్నైపర్ కోర్సును పూర్తి చేశారు సుమన్ కుమారి. మధ్యప్రదేశ్ ఇండోర్లో 56 మంది బీఎస్ఎఫ్ జవాన్లు స్నైపర్ ట్రైనింగ్ తీసుకుంటే అందులో ఒకే ఒక్క మహిళ సుమన్ కుమారి. స్నైపర్ కోర్స్ కమాండో శిక్షణతో పోలిస్తే చాలా కఠినమైంది. అయినా పట్టుదలతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఫ్యూచర్లో మరింత మంది మహిళలు బీఎస్ఎఫ్లో చేరడానికి సుమన్ కుమారి ఆదర్శం కానున్నారు. స్త్రీ పురుష సమానత్వానికి మరో ముందడుగు పడినట్టయింది. హిమాచల్ ప్రదేశ్లో మండి జిల్లాకు చెందిన సుమన్ సాధారణ కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి ఎలక్ట్రీషియన్, తల్లి హౌస్ వైఫ్. 2021లో బీఎస్ఎఫ్లో చేరిన ఆమె మొదటి నుండి కూడా తన సత్తా నిరూపించుకున్నారని చెబుతున్నారు బీఎస్ఎఫ్ అధికారులు. బీఎస్ఎఫ్లో స్నైపర్గా పనిచేయడం అంత ఈజీ కాదు. పైగా బార్డర్లో ఫైరింగ్ సమయంలో స్నైపర్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా టార్గెట్పై అటాక్ చేయడమే బీఎస్ఎఫ్ స్నైపర్ పని. దూరం నుండి చెట్ల పొదల్లో ఉండి కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రువుపై కూడా అటాక్ చేస్తారు బీఎస్ఎఫ్ స్నైపర్. ముళ్ళు, బురద, ఎండ, వాన, చలి ఇవేమీ లెక్క చేయకుండా రాత్రింబవళ్లు శత్రువేటలో ఉంటారు బీఎస్ఎఫ్ స్నైపర్. అటువంటి సవాల్తో కూడిన ఉద్యోగాన్ని ఎంచుకున్న సుమన్ కుమారి కఠిన శిక్షణను పట్టుదలతో పూర్తి చేశారు. స్నైపర్ అవుదామనుకుంటే ఏకంగా ఇప్పుడు స్నైపర్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేసే గ్రేడ్ సర్టిఫికెట్ ను సాధించారు. ఆ అర్హత సాధించారు సుమన్ కుమారి.